అందరికీ నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఆ పరమశివుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని తలుచుకుంటూ ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కన్యా రాశి వారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కన్యా రాశి వారికి 2026 టు 2030 ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహాల స్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూలంగా ఉంటాయి? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమిటి? అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక కన్యా రాశి వారు అనగానే అందరూ చాలా కూల్‌గా ఉంటారు అనుకుంటారు. కానీ వారి మనసులో పెద్ద ప్లానింగ్ సెంటర్ నడుస్తూ ఉందని మీకు తెలుసా? వారు బయటకి కనిపించేంత సాఫ్ట్ కాదు. లోపల చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇక ఈరోజు ఈ వీడియోలో వారి అసలు స్వభావం ఏమిటి? వారి జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఏ వయసులో వచ్చాయి? ముఖ్యంగా 2026 నుంచి 2030 వరకు గ్రహాలు మీకు ఎలాంటి అద్భుతాలు అందించబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక కన్యా రాశి వారి స్వభావం, రహస్యాలు తెలుసుకుందాము. కన్యా రాశి వారిది ప్రాక్టికల్ మైండ్. కన్యా రాశి భూతతత్వ రాశి. అంటే వీరు గాలిలో మేడలు కట్టరు. చాలా ప్రాక్టికల్‌గా లాజిక్‌తో ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు ద్విస్వభావం. అంటే వీరు ఒకే సమయంలో 2, 3 విషయాల గురించి ఆలోచించగలిగే తెలివితేటలు వీళ్ళ సొంతమనే చెప్పుకోవచ్చు. అందుకే వీరు ఎప్పుడూ ఏదో ఒక విశ్లేషణ చేస్తూనే ఉంటారు. ఇక ఓపిక కూడా హద్దు ఉంటుంది. వీరు చాలా శాంతంగా ఉంటారు. కానీ ఎవరైనా పదే పదే ఇబ్బంది పెడితే ఒక్క క్షణంలోనే ఆ బంధాన్ని తెంచుకుని సైలెంట్‌గా దూరమైపోతారు. గొడవలు చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక ఎమోషన్స్. వీరు చాలా సెన్సిటివ్. కానీ తమ బాధను, కోపాన్ని బయటకు చూపించలేరు. లోపలే దాచుకుని మదనపడుతూ ఉంటారు. అంతేకాకుండా కన్యా రాశి వారిది జాలి గుణమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఎదుట వ్యక్తి కష్టాల్లో ఉంటే తప్పకుండా వీళ్ళు తనకు తోచిన సాయం చేసే మనస్తత్వం అయితే వీళ్ళకైతే ఉంది. కన్యా రాశి మిత్రులు ఈ వీడియో చూస్తుంటే మీరు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇక కెరియర్ టాలెంట్స్ గురించి తెలుసుకుందాం. మల్టీ టాస్కింగ్. వీరు ఒకే టైంలో ఎన్నో పనులు చక్కపెట్టగలిగే తెలివితేటలు వీళ్ళకైతే ఉన్నాయి. ఉత్తమ వృత్తులు అకౌంటింగ్, మేనేజింగ్, టీచర్, డాక్టర్, ఇంజనీరింగ్ లేదా అనాలిసిస్ట్‌గా వీరు అద్భుతంగా రాణిస్తారు. ఇక వీళ్ళకి ఇచ్చే సలహా ఏమిటంటే మీరు అనవసరపు ఆందోళనలు వదిలేసి పాజిటివ్ విషయాల మీద దృష్టి పెడితే యద్భావం తద్భవతి అన్నట్లుగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఏమిటనేది తెలుసుకుందాము. కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రుడు. అందుకే కొన్ని మార్పులు ఆలస్యంగా వచ్చినా బలంగా వస్తాయి. అంటే మీకు ఏదైనా కష్టం అనేది ఎక్కువసేపు చేసిన తర్వాత మాత్రమే ఫలితం అనేది వస్తుంది. కానీ ఆ ఫలితం మీ జీవితంలో ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక 2026, 27 సంవత్సరాల్లో అంటే కన్యా రాశి వారికి 26, 27 సంవత్సరాల్లో చిన్నపాటి పాజిటివ్ మార్పులు మొదలవుతాయి. అలాగే 31, 32 సంవత్సరాల్లో ఇది మొదటి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెరియర్ మరియు ఆర్థిక స్థితిలో మంచి ఎదుగుదల అయితే ఉంటుంది. ఇక 36, 37 సంవత్సరంలో అయితే రెండో పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. చాలా ఏళ్లుగా నెరవేరని కోరికలు కూడా ఈ వయసులో అకస్మాత్తుగా తీరే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 2026, 2030 గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. గురుగ్రహం అంటే శుభ ఫలితాలను ఇస్తుంది. జూన్ 2026 నుంచి మే 2027 వరకు గురువు 11వ స్థానంలో ఉంటాడు. ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు, గృహిణులకి కొత్త నూతనంగా అవకాశాలు కావాలి, ఇంటి దగ్గరే ఉండి ఏదైనా మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు.
ఇక ప్రమోషన్లు రావటం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, పెళ్లి ప్రయత్నాలు ఫలించటం మరియు సంతాన యోగం వంటి శుభ ఫలితాలు కూడా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక శని గ్రహం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. జూన్ 2027 నుంచి అష్టమ శని ప్రభావం మొదలవుతుంది. అది సుమారు 2.5 ఏళ్ళు వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అనవసరపు ఖర్చుల్ని పెట్టుకోవద్దు. ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఏవైనా గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యలో మీరు తలదూర్చడం అనేది మంచిది కాదు అని నా సలహా. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా కాళ్ళు, పళ్ళు, గొంతు విషయంలో అయితే కొంచెం జాగ్రత్త అయితే వహించడం మంచిది. ఇక పాజిటివ్, మీకు కొంచెం పాజిటివ్ అనేది కోర్టు కేసులు, అప్పుల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే కొద్దిగా కనిపిస్తుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికైతే ఇది మంచి సమయంగా అయితే చెప్పుకోవచ్చు. 2026 చివరి వరకు దాదాపు వాళ్ళ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అది రాహుకేతువుల ప్రభావం అన్నమాట. అలాగే 2028, 2029 కాలంలో ఇల్లు మారటం లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మరింత అనుకూలించే ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలు ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది బుధ మంత్రం. ప్రతి బుధవారం ఓం బ్రాం బ్రీం బ్రౌం సం బుధయాయ నమః అని 8 సార్లు జపించటం చాలా మంచిది. ఇక రెండవ పరిహారం గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని రోజుకి 11 లేదా 27 సార్లు జపించడం చాలా మంచిది. ఇది ఓవర్ థింకింగ్ని తగ్గించడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ పరిహారం వచ్చేసి గోసేవ. బుధవారం రోజున ఆవుకి పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలు తినిపించడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాలుగవ పరిహారం వచ్చేసి హనుమాన్ చాలీసా మరియు విష్ణు సహస్రనామం. ఇవి వినటం లేదా చదవటం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, కన్యారాశి వారు తమ బుద్ధి బలంతో ఏ అడ్డంకినైనా అధిగమించగలరు. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు ఏ మేరకు మ్యాచ్ అయ్యాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.